కొంచెం పవన్ కళ్యాణ్ సినిమా నువ్వు ఊరికన్నా నువ్వే భగత్ సింగ్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న భగత్ సింగ్. అన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినావునా? చూసిన తమ్ముడు. ఏందన్నా పేరు కూడా పలకడం రాలేదని సెటైర్లు వేస్తున్నాను. నువ్వు ఒకసారి చెప్పు పేరేందా? భగత్ సింగ్. గట్టిగా చెప్పే. భగత్ సింగ్. భగత్ సింగ్. ఆ. భగత్ సింగ్ అంటే స్వతంత్ర నాయకుడు. కనపడ్డాడు ఈ సినిమాలో నీకు? నంబర్ 1 గా. ఏంటి మమ్మీ ఎవడు కనపడ్డాడు. పర్ఫెక్ట్. ఏదో ఒక డైలాగ్ చెప్పగలవా? డైలాగ్ అంటే నాకు అంత రాదు. ఒక కాలర పాటకు డాన్స్ చేయమంటే ఇష్టం. కాకపోతే డాన్స్ చేస్తావు. దేశలింగ సాంగ్ ఈ రోజు చూసాను. ఒకసారి చూసావు అట్లా రెండోసారి వెళ్తా మనకు టైం వెళ్తా టైం ఉంటే పక్క వెళ్ళాల తెలిసిపడాలి. అంతే నేను చేయగలవు ఒకసారి ఏమన్నా? బంగారు ఏదో ఒకసారి ట్రై చేయి. ఎక్కువసేపు ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? లేదు నా వయసుకు బాగోదు మనకలం కాదు. ఏం చెబుతావు సినిమా గురించి? టోటల్గా నేను ఈ భగత్ సింగ్ సినిమా నంబర్ 1 అని చెప్తాను. అంటే అభిమాని కానీ కాదు. ఆయన ఫస్ట్ తమ్ముడు సినిమా నుంచి ఏ సినిమాలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది. అదే సినిమా నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఏదంటారు నమ్మొద్దు అన్న పాట ఉంటుంది చూడు. అలాగన్నట్టు మంచి కంటెంట్ నంబర్ 1. నేను పవన్ కళ్యాణ్కి ఈ సినిమాలు ఏ చూసినానంత మీకు తెలియదు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ అనుకోలే అంత మాట అన్నాను ఈ సినిమాలో. అఖిలానందన్ అనుకో నిజంగా నిజమా సెట్ అయ్యాడు మరి పవన్ కళ్యాణ్ దీనికి? నేను పవన్ కళ్యాణ్ అనుకోలేదు నిజంగా. అఖిలానందన్ నటించాడు అనుకోను నేను. అంత యంగాగా ఉన్నాడు. టాప్ లెవెల్ సినిమా నంబర్ 1. టోటల్ ఏం చెబుతావు? టోటల్గా అయితే బిగ్ హిట్. ప్యాన్ ఇండియా సినిమాలు ఏవి కూడా పనికిరావని చెప్తారు. ఇంకా మన తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు, మంచి స్టార్లు ఉన్నారు. నేను కాదనలేదు. రామ్ చరణ్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, ఎన్టీఆర్. నేను కాదంటలేదు కానీ పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా తీసిన సినిమా తీసిన అవసరం లేదు అని చెప్తాను. ఇది ఒక ప్యాన్ ఇండియాతో సమానము. ఓకే రైట్ ఓకేనా?